ఏలూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ పరిచయ వేదికకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే టీడీపీ అధికారంలోకి రావాలని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. మహిళల అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని అన్నారు. వైసీపీ పాలనలోని టీడీపీ నాయకులపైన పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని అన్నారు. నన్ను ఏలూరు పార్లమెంట్లోని ఓ బిడ్డగాను, అన్నగాను, తమ్ముడుగాను ఆదరించి ఏలూరు ఎంపీగా నాకు అఖండ విజయాన్ని అందించాలని పుట్ట మహేష్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలోని దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, ఏలూరు అభ్యర్థి బండేటి చంటి, చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, ఉంగుటూరు ఉమ్మడి అభ్యర్థి ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే గర్ని వీరాంజనేయులు, చింతలపూడి టీడీపీ నాయకులు గంటా మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధి పాటలు నడిచేది మన రాష్ట్రం. ఇవాళ మన రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుందా లేదా మీరే చెప్పాలి. అభివృద్ధి పాటలు నడుస్తుందా? ఇవాళ మనకి టీడీపీ పార్టీ వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి అంటే ఏంటి? ఒకటి, మనకి ఇండస్ట్రీస్ రావాలి, యువతకి ఉద్యోగాలు రావాలి, మహిళలకి రక్షణ ఉండాలి, రోడ్లు రావాలి, డ్రైనేజీలు రావాలి, మంచి తాగే నీళ్లు రావాలి. ఇవాళ చూస్తే ఏలూరులో తాగే నీళ్లు ఇబ్బంది ఉంది. అలాగే ఇవాళ ఎత్తిపోతల పథకం ఉంది, ఛత్రపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, పోలవరం ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా జరగాలంటే టీడీపీ పార్టీ రావాలి. టీడీపీ పార్టీ రావడం ఇప్పుడు ఎంతో అవసరం. ఈ రాక్షసుడిని తరిమి కొట్టి మన టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకునే బాధ్యత మనం అందరం తీసుకున్నాం.